గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని ఎంజేఎస్ గార్డెన్ హాల్లో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి, 128 డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ పాల్గొని వారిచ్చిన సందేశాన్ని విని వారికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోస్ట్ బిషప్ క్రీస్తు రాజు వ్యాకోపదేశం, రేవరెండ్ డాక్టర్ శేఖర్ డానియల్, షౌరి, ప్రభాకర్ రెడ్డి, పాస్టర్లు ఎలీషా, రఫీక్ బాబు, తిమోతి ఆంటోనీ, సురేష్ కుమార్, స్మిత్ బాబు, జయరావు, జాన్, ఐజాక్, సంఘం అధ్యక్షులు, పలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలంటే ఆయన అదృష్టంగా భావిస్తామా. మరి ఇక్కడ వచ్చే మీరందరూ కూడా కామ్గా ఉండి ఆ విశ్వాసం పెరగాలి అంటే ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పే మాటలు వింటే విశ్వాసమే ఒక ప్రేమగా తయారవుతుంది. ప్రేమ విశ్వాసం కలిస్తే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పడం. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన వారు మన విశ్వాసం పెరగాలంటే మన పెద్దలు చెప్పిన మంచి మాటలు విని దాన్ని శిరస వహించాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాం. కొంతమంది పక్కవారితో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది అలా నిద్రలోకి వెళ్తూ ఉంటారు. మరి అలా చేస్తూ వల్ల మనకు ఇక్కడికి వచ్చిన ఫలితం దక్కదు. ఇలా ఒక చర్చలో జరుగుతూ ఉంటే ఒక అమ్మాయి ఒక పాస్టర్ గారు వచ్చి అడిగిందంట, చర్చకు రానండి అని. ఏమా ఎందుకు అని అంటే ఆమె చెప్పిందట, సార్ నేను వచ్చినప్పుడల్లా చూస్తూ ఉన్నా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ మీ మాటలు చాలా తక్కువ మంది వింటున్నారు అని చెప్పి. ఆధ్వర్యంలో ఈ మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో సివిల్ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలో మమ్మల్ని పిలవడం, నన్ను సురేష్ గారిని పిలవడం, సురేష్ గారు ఆల్రెడీ చెప్పారు. మమ్మల్ని పిలవడం నిజంగా మేము ప్రతి సంవత్సరం వస్తాము, కానీ మాకు చాలా పెద్ద గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వేడుకల్లో పండుగ సమయాల్లో మమ్మల్ని భాగస్వాములు చేయడం, మీ యొక్క ప్రేమ అనురాగంతో మమ్మల్ని ఇంత గౌరవించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నమ్ముతున్నాను గట్టిగా చెప్పగలుగుతాం. అలాగే మన ప్రత్యేకంగా మన రఫీక్ గారి గారిని వందకి గంట కలుగుతుందాక గట్టిగా చెప్పగలుగుతాం. ప్రోగ్రామాన్ని గంట కలుగుతాక ఇంకా అందరికి భోజనాలు తీసుకెళ్తారని కానీ వర్తమాన పోషకాలలో ఉండేవాళ్ళు సమాధానం ఎంపుతో నిలబడేవాడు పరిశుభ్రతను బట్టి మానవుడు స్థితి కీర్తనలను బట్టి రుజువులు అయ్యా అత్యున్నతమైన సింహాసనాలను మీరు ఆశీర్వదించి సమస్తము పాలించగలిగిన దేవా, ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను ప్రేమించిన బిడ్డలు, నీ రక్తము ద్వారా కొనబడిన బిడ్డలు ఇంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు వారందరిలో ఆయన ముఖ్యులు గాను అతిథులు గాను నీ బిడ్డలు పిలిచినందుకు వందనాలు. ఈ క్రైస్ట్ మాస్ అనేది ప్రభుకి ఆరాధన, యేసుని ఆరాధించాలి. ఆదిమ సంఘం నుండి ఈ ఆధునిక సంఘం వరకు ఎన్నో తరాలు గడిచారు. ప్రభు యొక్క ఆరాధన నిరంతరము కొనసాగుతుంది.
ఎలా ఉన్నారో అలాగ మారిపోతూ వచ్చారు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చదివితే యేసు ప్రభు మామూలు వాడు కాదు, ఆయన ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడు అని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఇలాగా ఆయన ప్రజలందరికీ చెందుతాడంటే దేవుడు లేడనేవాడికి కూడా ఆయనే దిక్కు. అర్థం చేసుకోండి అబ్బా. ఒకవేళ చదువుకున్నా, చదువు లేకపోయినా, ఒకవేళ పండితుడు అయినా, ఇంకేమైనా కూడా ఆస్తిపరుడు అయినా, ఒకవేళ ఏమీ లేనివాడు అయినా, నీ కొరకే యేసు ప్రభు ఈ లోకములో జన్మించారు అనేది బైబిల్ వాక్యం చెబుతుంది. అందుచేత నేనేమంటానంటే యేసు ప్రభు వారిని కూడా ఆయన వెంబడి వెళ్ళిపోతా ఉంది. మన ప్రయత్నాలు ఎట్లా నిష్ప్రయోజనం అవుతున్నాయి అంటే, అరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవాడిని అడ్డగించేవాడు ఎవడైనా కూడా వాడు ఓడిపోవలసింది. అది పాలనైనా, రాజులైనా, అధికారులైనా, నాయకులైనా, దేవుని దగ్గరికి వెళ్ళేవాడిని అడ్డగించేవాడు ఎవడు కూడా ముందుకెళ్ళిన చరిత్ర ఆధారాలు లేవు. ఎందుకంటే దేవుడు అందరికీ చెందినవాడు. ఆఫ్రికా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు చెందినవాడు, ఇండియాలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు చెందినవాడు. ఏ భాష మాట్లాడినా, అది కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రతి వారికి ఆయన రక్షకుడు అని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతూ ఉంటాం. ఇంత గొప్ప యేసు ప్రభువుని మనము ఆలోచన చేస్తే ఒక చిన్న పాయింట్, నా భాగం ఏమిటంటే, ప్రభు వారిని ఎందుకబ్బా అంత ఇష్టపడాలి, ఎందుకబ్బా ఆయన అలా వెతకాలి అంటే బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 46. ప్రభుని చూసే భాగ్యం దయచేయండి. చూడటమే కాకుండా యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకుంటే కూడా సహాయం చేయండి. అనేక రోజులు గతించిపోయినాయి, అనేక క్రిస్మస్లో జీవితంలోంచి వెళ్ళిపోయినాయి. ఈ యొక్క క్రిస్మస్ వారి జీవితంలో అతని రక్షణ దయచేయబోతున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా కూడికని ఏర్పాటు చేసిన దైవజనులు బిషప్ క్రిస్దాస్ టైగర్ దీవించండి, ఆశించండి. వారికి ఇచ్చిన మినిస్ట్రీని బట్టి వందనాలు. కింగ్డమ్ మినిస్ట్రీ దీవించండి. సుభాష్ నగర్లో ఇచ్చిన పరిచయం బట్టి వందనాలు. షాపు నగర్లో ఇచ్చిన పరిచయం బట్టి వందనాలు తండ్రి. అక్కడ బాదురుపల్లి ఇచ్చిన పరిచయం బట్టి వందనాలు. వచ్చిన సంఘస్థులందరినీ దీవించండి, ఆశించండి. వచ్చిన దైవజనులు దీవించండి, దైవజనాలు దీవించండి ప్రభా. అనేక మందిరాల నుంచి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. ఈరోజు ఇచ్చిన నూతన వర్తమానాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ వర్తమాన బిడ్డల జీవితంలో అనేక కార్యాలు జరుగునుగాక ప్రార్థన చేస్తున్నాం. అలాగే Hallelujah.
క్రిస్మస్ సెలబ్రేషన్ ఎంతో అద్భుతంగా ఆది నుంచి ముగింపు వరకు మీ మహిమ, మీ స్థుతి, వాక్య పరిచర్య ప్రభావ మీకు స్తోత్రాలు తండ్రి. మా పెద్దల్ని గౌరవించే విధానంలో మా ప్రభు అన్నింటిలో కూడా మీరు ఉన్నారు. మీకు వందనాలు. దైవదాసుని గొప్పగా నిలబెట్టుకొని ఒక ఛాలెంజ్కరమైన వర్తమానం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. ప్రతి సంవత్సరము